దేవుని వాక్యము నిత్య నూతనమైనది. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదివినా ధ్యానించినా దేవుడు ఒక నూతనమైన విధానంలో మన ప్రస్తుత పరిస్థితికి ఫర్ టుడే ఈ రోజు కొరకు అవసరమైన మాటలు ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఇరవయో వచనం, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా, ఇరవై 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఇద్దరు కూడా పాత నిబంధన గ్రంథంలో చాలా ఘనమైన దేవుని సేవ జరిగించిన ప్రవక్తలు. 2 ప్రామినెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. ఏలియా ప్రవక్త దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన తరువాత ఏలియా ఇక పరలోకానికి అగ్ని రథముల చేత కొనిపోబడతాడు అన్న సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తి తన తండ్రి యొక్క ఎడ్లతో తాను ఆ పొలాన్ని దున్నిస్తున్న ఆ సందర్భంలో దేవుడు తనకిచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తిని దేవుని సేవ కొరకు పిలిచినట్లుగా మనం గమనిస్తాము. ఆనాట నుండి ఎలీషా ఏలియాతో కలిసి దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతాడు. ఒకానొక సమయం వచ్చేసరికి ఆ దేవుని సమయంలో ఏలియా ప్రవక్త అగ్ని రథముల చేత ఆకాశానికి కొనిపోబడుతున్న సమయంలో ఎలీషా ఏలియాను ఒక మాట అడుగుతాడు. అదేంటంటే, అయ్యా నీ దగ్గర నేను ఉన్నాను, నీతో కలిసి మరి నీవు దేవుని ద్వారా నాకు ఇచ్చిన పిలుపుకు నేను స్పందించి నేను నమ్మకంగా పనిచేశాను కాబట్టి మీరు పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్న సందర్భంలో మీ బట్టలు ఇవ్వండి, మీ ఇల్లు ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తి ఇవ్వండి, మేము అడగలేదండి. చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో ఆఖరు స్టేజెస్లో ఉన్నప్పుడు, లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు పిల్లలందరూ దగ్గర చేరతారు. కొంతమంది చాలా ప్రేమగా అమ్మ నాన్నతో ఉండాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో మనుషులు బాగా కమర్షియల్ అయిపోతున్నారు కదండి. మనుషులంతా డబ్బు పరంగానే ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. దేవుడు లేని వారు ప్రాముఖ్యంగా బంధాల కంటే ఎక్కువ ధనానికి విలువ ఇచ్చేవారు ఉన్నారు. సో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి సమాధి దగ్గర ఏడవడం ఆపుతున్నారంట. ఇప్పుడే ఏడవద్దు, ఒక విషయం తేలాక ఏడుద్దామని. ఆ విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నో అమ్మో చనిపోయినప్పుడు వీలునామా రాస్తారు కదండి. ఆ వీలునామాలో విల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ వీలునామాలో ఎవరికి ఎంత ఆస్తి రాశారో చూశాక మాకు న్యాయం జరిగిందంటే, మాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చారంటే అప్పుడు ఏడుస్తాం. లేకపోతే వాళ్ళ కోసం ఏడవలసిన అవసరం కూడా లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట కొన్ని కుటుంబాలు. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. ఏలియా ఆకాశానికి పరలోకానికి అగ్ని రథములతో కొనిపోబడిన ఆ సందర్భంలో ఎలీషా ఏలియాని ఏం అడుగుతున్నాడంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి. ఐ వాంట్ యువర్ అనాయింటింగ్. నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలి. నీవు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నావు, కానీ నేను కూడా యోగ్యమైన సేవ చేయాలి. నేను కూడా దేవుని చేతిలో మీ వలె బలంగా వాడబడాలి. అది నేను కోరుకుంటున్నాను. మీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని అడిగినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. సో దేవుడు ఎలీషా యొక్క ఆశను నెరవేర్చాడు. ఏలియా తన జీవిత కాలంలో 7 అద్భుత కార్యాలు జరిగిస్తే ఎలీషా తన జీవిత కాలంలో 14 అద్భుత కార్యాలు, అంటే 2 పాళ్ళు అడిగాడు కదండి, డబుల్ పోర్షన్, డబుల్ మెజర్ అడిగాడు. సో 2 అంతలుగా దేవుడు ఎలీషా ప్రవక్తను వాడుకున్నాడు. సరే ఎలీషా ప్రవక్త తన పరిచర్యలో సేవలో ముందుకు కొనసాగుతూ వెళ్తున్న సందర్భంలో యెరికో అనే ఒక పట్టణానికి వచ్చినట్లుగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం. యెరికో అనే మాటకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనే మాట, సువాసన భరితమైన పట్టణము, మంచి పట్టణం. యెరికో అనే మాటకు చాలా మంచి అర్థం ఉంది. యెరికో అనే పట్టణం ఒక ప్రామినెంట్ సిటీ, ఒక చక్కని విలువ కలిగిన పట్టణము. చాలామంది వ్యాపారం చేసేవారు, ఆ ప్రాంతానికి వెళ్ళేవారు. చాలామంది ప్రజలు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు.
ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత ఆ పట్టణంలో ఉన్నవారు ఎలీషా వద్దకు ఒక కంప్లైంట్ తీసుకొచ్చినట్లుగా, ఒక సమస్య తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎలీషా దేవుని ప్రవక్త కాబట్టి మన సమస్యలకు పరిష్కారం దేవుని ప్రవక్త దగ్గర దొరుకుతాయి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సమస్యలలోనే బ్రతుకుతున్నారు, సమస్యలలోనే చనిపోతున్నారు. దే ఆర్ లివింగ్ విత్ ప్రాబ్లమ్స్, దే ఆర్ డయింగ్ ఇన్ ప్రాబ్లమ్స్. సమస్యలలోనే చనిపోతున్నారు. ఎందుకంటే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని తెలియక చాలామంది సమస్యలతో బ్రతుకుతూ, సమస్యలతో బ్రతుకు నీడుస్తూ, సమస్యలలోనే విసిగి వేసారిపోయి మరణం కూడా అయిపోతున్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో మనందరం మన సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధిలో ఉందని, మన సమస్యలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఆయన సన్నిధిలో మనకు ఖచ్చితంగా పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త వద్దకు ఆ పట్టణపు వారు ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఒక కంప్లైంట్తో వచ్చారు. తాము ఫిక్స్ చేయలేని సమస్య, వారు ఏం చేసినా కూడా ఆ సమస్యకు పరిష్కారం రావట్లేదు. దేవుని ప్రవక్తలో దేవుని శక్తి ఉంటుంది. దేవుని ప్రవక్త దేవుని ఆలోచనల ద్వారా నడిపించబడుతూ ఉంటాడు. దేవుని ప్రవక్త మాట సెలవిస్తే అది జరుగుతుంది. కనుక దేవుని ప్రవక్త దగ్గరకు వద్దాము అని వచ్చారు. వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే 19వ వచనంలో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సిటీలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి, చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి, చాలా అందమైన మాన్యుమెంట్స్, కట్టడాలు ఉన్నాయి. ఈ పట్టణంలో చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుంది, కానీ ఈ పట్టణంలో నీళ్లు మంచివి కాదు, నీళ్లు బాలేవు కాబట్టి భూమి కూడా నిస్సారం అయిపోయింది అనే రెండు అంశాలు పట్టణంలో ఉన్న ప్రజలు ఎలీషా ప్రవక్తకు చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితము ఎరికో పట్టణం లాగే ఉందండి. ఎరికో పట్టణం లాగా ఉందని ఎందుకు అంటున్నానంటే, పైకి చాలా అందంగా, పైకి చాలా రమ్యంగా, పైకి చాలా చక్కగా కనబడుతున్నారు, కానీ లోపల మాత్రం బాలేదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. విన్నారండి ఆ సామెత? పేరేమో గొప్ప అంట, ఊరేమో దిబ్బ అంట. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆన్ ది అవుట్ సైడ్ బయటకు చూస్తే దే లుక్ లైక్ దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళంత విజయం ఇంకెవరు సాధించలేదండి, వీళ్ళ జీవితంలో పొందుకున్నంత ఇంకెవరికి దొరకలేదండి అన్నట్లుగా బయటకు చాలా గొప్పగా వారి జీవితం కనబడతా ఉంటుంది, కానీ లోపలంతా వారి జీవితం చాలా శూన్యంగా ఉంటుంది. ప్రజలు బయటకి చాలా సంతోషంగా, చాలా సౌభాగ్యవంతంగా, చాలా సాటిస్ఫైడ్ లైఫ్ బ్రతుకుతున్నట్లుగా, వాళ్ళకున్నంత సంతోషము, వాళ్ళకున్నంత సంతృప్తి ఇంకెవరికి లేదన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా ఖాళీగా, చాలా బాధగా, చాలా ఒంటరితనంతో, చాలా వేదనతో జీవితంలో కొన్ని వారు ఫిక్స్ చేసుకోలేని సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. సరే, ఈ సమస్యను దేవుని ప్రవక్త వద్దకు తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎలీషా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి సమస్య రాగానే, అయ్యో ఇది ఎవరు ఫిక్స్ చేయలేదా ఇప్పటి వరకు, సో నాకు కూడా తెలియదు ఏం చేయాలని చేతులు ఎత్తేయలేదండి. లేకపోతే కాసేపు కూర్చొని పుస్తకాలన్నీ తిరిగేశాడండి. పుస్తకాలు తిరిగేసి లేకపోతే గూగుల్ వెతికాడా? ఈ రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు, యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇలా వస్తే ఏమి చెయ్యాలి? మొన్న ఒక అమ్మాయి చెప్తుంది నాకు, ఈజీగా ఎలా చనిపోవాలని గూగుల్లో వెతికేసిందంట. ఏంటండి, జీవితంలో కృంగుదల వచ్చి ఈజీగా ఎలా చనిపోవాలి, ఈజీగా చనిపోవడానికి మార్గాలు ఏంటని గూగుల్లో కూడా వెతికానక్క అని చెప్పి ఏడుస్తుంది. పిచ్చిదానా, అలాంటి పనులు ఎప్పుడు చెయ్యకు. నీ జీవితం చాలా విలువైంది. చాలా కష్టపడి నీ తల్లిదండ్రులు నిన్ను పెంచారు, చాలా ఆశీర్వదించి ఈ మనిషి జన్మను దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన రూపంలో, ఆయన పోలికలను చేయబడ్డావు. ఈ ప్రాణం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అది చాలా తప్పుడు ఆలోచన, అది అపవాది కలుగజేస్తున్న ఆలోచన. అసలు ఏమాత్రం కూడా అటువంటి ఆలోచనలకు చోటు ఇవ్వద్దని చెప్పాను. సరే, ఎలీషా ప్రవక్త వద్దకు సమస్య తీసుకొని రాబడినప్పుడు, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ
ట్రై టు ఫైండ్ సమ్ ఆన్సర్స్. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను, లేకపోతే ఏదైనా పుస్తకాల్లో ఇలాంటి పరిస్థితికి సొల్యూషన్ ఉందేమో ఆలోచిస్తాను. ఇది చాలా తీరని సమస్య. ఈ పట్టణం అంతా సఫర్ అవుతున్నారంటే ఇది చాలా పెద్ద సమస్య. కాబట్టి లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని కొద్దిసేపు కూడా సమయం తీసుకున్నట్లు మనకు కనబడదు. వెంటనే ఒక సొల్యూషన్ చెప్పాడండి. దైవజనుడు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే 20వ వచనంలో, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా. చూడడానికి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది, అవునా కదా? పట్టణం పెద్ద పట్టణం, ఎరికో పట్టణం అంత నిస్సారం అయిపోయింది. కానీ దైవజనుడు అంటున్నాడు దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది, దీనికి చాలా ఈజీ సొల్యూషన్ ఉంది. చాలా త్వరగా ఇన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారము నా దగ్గర ఉంది అని దైవజనుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు 10 సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాను, నాకు సొల్యూషన్ రావడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు 10 నిమిషాలు కూడా పట్టదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆలోచనతో నేను చాలా కృంగిపోతున్నాను. ఒక 10 రోజుల నుండి ఇదే ఆలోచన నా మనసును తినేస్తుంది. ఈ ఆలోచనతో నాకు నిద్ర పట్టడం లేదు. ఈ ఆలోచన నుండి నేను బయటపడాలంటే నాకు ఇంకో 10 రోజులు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు కాదు, క్షణంలో నేను ఆ ఆలోచన నీ మనసులో నుండి బయటకు తీసివేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకొని రండి. ఉప్పు దేనికి సాదృశ్యం? దైవజనుడు ఇస్తున్న సొల్యూషన్ చాలా సింపుల్, కానీ ఈ సొల్యూషన్లో చాలా శ్రేష్టమైన ఆత్మీయ అర్థము ఉంది. ఉప్పు తీసుకురమ్మంటున్నాడు. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే యేసే అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఉప్పు అంటండి, ఈ ప్రపంచానికి మనము ఉప్పు అంట. ఉప్పు లేని కిచెన్ ఉంటుందా? ఉప్పు లేని రెస్టారెంట్ ఉంటుందా? ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఉండదు. ఉప్పు లేని ఇల్లు అంటే చప్ప ఇల్లు, ఇంట్లో ఎవరు భోజనం కూడా చేయలేరు. ఉప్పు లేని పదార్థాలు తినాలంటే ఎంత డిప్రెషన్ వచ్చేస్తుందో. ఎస్పెషలీ హై బీపీ ఉన్న వాళ్ళు, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి డాక్టర్స్ అస్సలు ఉప్పు వేయకూడదు అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో. ఈ చప్ప కూరలు ఏం తినమంటారు? ఇలా పెట్టుకుంటుంటేనే వామిటింగ్ వచ్చేసేలా ఉందంటారు కదండి. ఉప్పుకున్న ప్రత్యేకత అది. ఉప్పు అంత అవసరం వంటలలో, కూరలలో. సరే, ఉప్పు దేనికి సాదృశ్యం? యేసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే యేసే చెప్పిన మాట ఏంటంటే ఈ లోకానికి మీరు అవసరము. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా నేను ఎవరికి ఉపయోగం లేదని? కొన్నిసార్లు అపవాదం అంటాడు నీ లైఫ్ వేస్ట్, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మీ అమ్మకి నీ వల్ల ఉపయోగం లేదు, మీ నాన్నకి నీ వల్ల ఉపయోగం లేదు, నీ తోబుట్టులకి నీ వల్ల ఉపయోగం లేదు, నీ జీవితం వేస్ట్. యేసే అంటున్నారు నువ్వు నాకు కావాలంటున్నారు. హల్లెలూయా. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకుంటే నేను ఉపయోగకరంగా దేవుడు మార్చి అనేక మందికి ప్రయోజనార్థంగా దేవుడు నేను చేస్తాడు. హల్లెలూయా. యేసే అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పులో ఉప్పదనం ఉండాలంట. ఉప్పులో ఏముంటుందండి? ఉప్పు అనగానే ఎలా డిఫైన్ చేస్తాం చెప్పండి? ఉప్పు ఎలా ఉంటుంది? వైట్ ఉంటుంది. ఉప్పు క్రిస్టల్స్ లాగా ఉండొచ్చు, లేకపోతే ఒక ఫైన్ పౌడర్ లాగా ఉండొచ్చు. సరే, క్రిస్టల్స్ లాగా ఫైన్ పౌడర్ లాగా కనబడింది అంతా ఉప్పు అంటామా? షుగర్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు, ఒక బౌల్లో షుగర్ పెడితే ఏది ఉప్పో ఏది షుగరో చూసి ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్ సేమ్ ఉందనుకోండి, దాని సైజ్ లేకపోతే దాని పరిస్థితులు ఒకేలా ఉంటే అలా పెడితే మనం చెప్పగలమా? చెప్పలేం. ఎలా తెలుస్తుంది? రుచి చూస్తే తెలుస్తుంది, లేకపోతే కొన్ని చీమలను వదిలేస్తే తెలుస్తుంది, అంతే కదా. చీమలు వెళ్ళి ఆ చక్కెర బౌల్ నిండా పట్టేస్తాయి, ఉప్పుని మాత్రం వదిలేస్తాయి. సో దట్స్ హౌ వి నో. సరే, ఉప్పులో ఉన్న ఉప్పదనమే ఉప్పుకు చాలా విలువను ఇస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అందరూ ఒకలాగే కనబడుతున్నారు చూడ్డానికి. ప్రపంచంలో ఉన్న మనుషులు మీరు అందరూ ఒకేలా ఉన్నారు, అంతే కదండి. అందరం మనం ఉన్నంత హైట్ లాగే ఉన్నారు, అందరం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాము, డిఫరెంట్ ఫీచర్స్తో ఉన్నాము, డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నాము, ఆయా ఉద్యోగాలు చేస్తున్నాం, అందరు చూడడానికి ఒకేలా ఉన్నాము. కానీ ఉప్పులో ఉన్న ప్రత్యేకత, దానిలో ఉన్న ఉప్పదనం. ఇప్పుడు ఒక విశ్వాసి ఉప్పు వలె ఉండాలి అంటే అర్థం ఏంటంటే బయటకి మన రూపం మార్చుకోవాలని కాదు దేవుడు కోరుతుంది, నీ లోపల క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. ద క్రైస్ట్ ఇన్ us యాక్చువల్లీ బ్రింగ్స్ ద సాల్టీనెస్. ఎలా అయితే ఉప్పులో ఉప్పదనం ఉంటే దానికి విలువ, విశ్వాసిలో క్రీస్తు ప్రభు ఉంటేనే మనకు విలువ. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా భక్తుడు అంటున్నాడు ఒక కొత్త పాత్రలో నాకు ఉప్పు తీసుకొని రండి. పాత పాత్రలో ఎందుకు అనలేదండి?
పాత పాత్రలో అనలేదు, క్రొత్త పాత్రలో అన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవి మళ్ళీ పుట్టాలి? ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు రావాలంటే ఇప్పుడు మళ్ళీ బయటకు రాలేండి, లోపలికి వెళ్ళలేము, బయటికి రాలేము, ఎందుకంటే పెరిగిపోయాం. కానీ జీసస్ స్పోక్ అబౌట్ ద న్యూ బర్త్, జీసస్ స్పోక్ అబౌట్ ద స్పిరిచువల్ బర్త్. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గూర్చి, ఆత్మ సంబంధమైన జన్మను గూర్చి. సో ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే ఒక నూతన సృష్టిగా మనము చేయబడాలి. నూతన సృష్టిగా ఎప్పుడవుతాం? ఇవన్నీ పాత బ్రతుకులే కదండి, ఎప్పుడో పుట్టాం కదా. మనం పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు. బర్త్డే అప్పుడంతా మన వయసు గుర్తు చేసుకుంటూ ఉంటాం కదండి. సో మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు. సో మనం పాతగా అయిపోయామా, కొత్తగా ఉన్నామా? న్యూ బోర్న్ బేబీ అంటారు కదా, పుట్టిన బిడ్డను ఏమంటారు? న్యూ బోర్న్ బేబీ. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుందో, వాళ్ళ ముఖం చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. వాళ్ళ బాడీస్ ఇంకా ఈ వరల్డ్లీ ఎన్వైరన్మెంట్ లేకపోతే ఫుడ్ వీటి చేత పొల్యూట్ అయి ఉండదు. చాలా కొత్తగా జన్మించిన శిశువులు వాళ్ళలో ఉన్న స్వచ్ఛత, వాళ్ళ స్కిన్ కానీ, వాళ్ళ ముఖం కానీ, వాళ్ళ అవయవాలు కానీ ఎంత హెల్దీగా ఉంటాయి. ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందండి, మనం పాతగా అయిపోతాం కదండి. పాతగా అయిపోయి బాడీకి అన్ని రిపేర్లు మొదలవుతాయి. కంటికి రిపేరు, చెవికి రిపేరు కదా, హార్ట్కి రిపేరు, కిడ్నీలకు రిపేరు. ఈ రిపేర్ల కొరకు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడము, ట్రీట్మెంట్లు, ఈ సమస్యలన్నీ మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఎలీషా ప్రవక్త ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే పాత పాత్రలో ఉప్పు వద్దు, ఒక కొత్త పాత్రలో ఒక కొత్త అనుభవము నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి. ఎలా వస్తుంది మన జీవితంలో క్రొత్తదనం? క్రొత్త బట్టలు వేసుకుంటే వచ్చేస్తుందా? కొత్త బట్టలు వేసుకున్న సాయంత్రానికి పాత బట్టలు అయిపోతాయి కదండి. కొన్నిసార్లు కొత్త మోజు ఒకసారి వేసుకోగానే తీరిపోద్ది, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అది కౌంటులోకే రాదు. మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలి, మళ్ళీ కొత్తగా వేసుకోవాలనే ఆలోచన, అనే ఆశ. ఏసే అంటున్నాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఎంతమంది ఉన్నారండి? ఒకసారి మీ చేయి చూపించండి. ఐఎమ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్తాం కానీ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పలేం. ఐఎమ్ ఇన్ రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నానని చెప్తాం, కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఆత్మ సంబంధంగా వేర్ ఆర్ యూ స్టాండింగ్? ఒకవేళ ప్రాంతీయ పరంగా రాజమండ్రి అనే పట్టణంలో మనం ఉండొచ్చు, లేకపోతే లైవ్లో చూస్తున్న వారు ఆయా ప్రాంతాల నుండి చూస్తూ ఉండొచ్చు. బట్ క్యాన్ యూ ట్రూలీ సే దట్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, దట్ యు ఆర్ లివింగ్ విత్ క్రైస్ట్? యేసయ్యలో నేను ఉన్నాను, యేసయ్య నాలో ఉన్నాడు అని నీవు చెప్పగలవా? ఒకవేళ క్రీస్తు నందు మనం ఉంటే మనము నూతన సృష్టి. వాట్ డస్ దట్ మీన్? నూతన సృష్టిగా మార్చబడడం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ యొక్క పనులు చేసే విధానము మారుతుంది, నీ కోపోద్రేకాలు మారుతాయి, నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు నీవు చూస్తావు. నీ చుట్టూ ఉన్న వారు కూడా సాక్ష్యం చెప్తారు. ఏమనంటే ఒకప్పుడున్న వ్యక్తిలాగా లేడండి, ఎంత మారాడో. ఆ సాక్ష్యం నువ్వు పొందుకున్నావా? మా అమ్మాయి చాలా మారిందండి రక్షణ పొందిన తర్వాత. మీ అమ్మ నేను గురించి సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నువ్వు మారినట్లు. మీ తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాలి, మా అబ్బాయి రక్షణ పొందిన తర్వాత చాలా మారాడండి. లేకపోతే నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నా భర్త నిజంగా ఒక నూతన వ్యక్తిగా మారాడు. లేకపోతే భార్యలను గురించి భర్త దగ్గర ఒక సాక్ష్యం రావాలి, మై వైఫ్ ఇస్ అ న్యూ క్రియేషన్, ఐ కెన్ సీ అ టోటలీ డిఫరెంట్ పర్సన్. ఒక నూతన వ్యక్తిగా నేను చూస్తున్నాను. వారి యొక్క మాటలు, వారి యొక్క ఆలోచనలు, వారు పనులు చేసే విధానము, వాళ్ళ ఒక పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిస్పందించే విధానము, వాళ్ళ యాంగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, నిందలు వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు. ఐ కెన్ సీ అ టోటలీ న్యూ పర్సన్, ఐ కెన్ సీ అ ట్రాన్స్ఫర్మేషన్. ఒక నూతనత్వం నేను చూడగలుగుతున్నాను అని మన చుట్టూ ఉన్నవారు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఎలీషా భక్తుడు అంటున్నాడు, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి. సరే, వారు తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. హల్లెలూయా. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడేసాడంటండి? వాటర్లో వేసాడంట. ఆ వాటర్ కంటామినేటెడ్ వాటర్. చూడండి, కొన్ని ప్రాంతాల్లో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం, పాడైపోయిన నీరు లేకపోతే విష పదార్థాలు కలిసిన నీరు త్రాగడం వల్ల ఇంతమంది పిల్లలు చనిపోయారు, ఇన్ని జీవులు చనిపోయాయి. ఆ లైఫ్ స్టాక్, ఈ వాటర్ ఎక్కడైతే ప్రవహిస్తుందో కొన్నిసార్లు ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ వేస్ట్ ఇట్లాంటివన్నీ నీటిలో కలిపేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విషయాల్లో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితము ఇలాంటి సంఘటనలు చాలా ఫ్రీక్వెంట్గా మనం చూసేవారు. ఒక కెమికల్ వేస్ట్ నీళ్ళలో కలిపేశారండి. ఊర్లో బావిలోకి ఆ నీళ్లు వెళ్ళి కలిసిపోయాయి, చెరువులో వెళ్ళి కలిసిపోయాయి. అక్కడికి వెళ్ళి ఆ నీటిని తాగిన జంతువులు చనిపోయాయి. లేకపోతే పిల్లలు తెలియక వెళ్ళి ఆ నీటిని తీసుకొని తాగారు, వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి. అప్పటి వరకు ఆ నీటి వలన మరణం వచ్చింది ఆ యెరికో పట్టణంలో ప్రజలకు. కానీ ఉప్పు కలిసిన తర్వాత ఆ నీటిలో దోషం లేదు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు హార్మ్ఫుల్గా ఉన్నావేమో, యేసయ్యతో లేకుండా యేసయ్యకు దూరంగా బ్రతకడం వలన నిన్ను బట్టి వేరే వాళ్ళకి నష్టమేమో, నిన్ను బట్టి వేరే వాళ్ళకి కష్టమేమో, నిన్ను బట్టి వేరే వాళ్ళకి నిట్టూర్పేమో. మేబీ యువర్ పేరెంట్స్ ఆర్ సేయింగ్, ఈ కొడుకుని ఎందుకు కన్నానని నేను ఏడుస్తున్నానండి. ఒక పెద్ద భారంగా అయిపోయారు. వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు, మాట వినట్లేదు, ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు. ఈ స్వభావాన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. ఒక పెద్ద సమస్యగా మారిపోయారండి. మా ఇంట్లో పలానా వ్యక్తి అని ఒకవేళ నిన్ను గురించి చెప్తున్నారేమో. కొన్నిసార్లు మనం ఇతరులకు కలగచేసే బాధ మనకు తెలియదు, కానీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి. దేవుడు లేని వారు చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు. ఇన్సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే, యూ డోంట్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఎదుటి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకోలేం. ఒకలాంటి కఠిన హృదయము, ఒక మొద్దుబారిపోయిన పరిస్థితి అంటారు కదా, ఇన్సెన్సిటివిటీ. You don't understand what pain you're causing to others. You don't try to understand the pain that someone is going through. ఇతరులు వెళ్తున్న బాధను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయవు. నువ్వు బాధిస్తూ ఉంటావు కానీ యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. పోతే పోన్లే బాధిస్తున్నాను, దానిలో ఏముంది అన్నట్లు ఫీల్ అవుతాం. ఆ నీరు అప్పటి వరకు విషపూరితంగా ఉంది, ఆ నీరు అప్పటి వరకు మరణాన్ని కలుగచేస్తుంది, ఆ నీరు వలన అప్పటి వరకు యెరికో పట్టణ ప్రజలకు ఉపయోగం లేదు. కానీ ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఆ నీటిలో ఉప్పు కలిపారో ఆ నీరంతా ఏమైపోయిందంటే బాగుపడిపోయింది. ఆ నీటిలో ఇక మరణము లేదంట, భూమి కూడా ఇక నిస్సారముగా ఉండదు. ఒక్కసారి ఉప్పు కలపగానే ఎవ్రీథింగ్ చేంజ్డ్, అంతా మారిపోయిందండి. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో స్టెప్ ఇన్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అన్నీ మారుస్తాడు, అన్నీ మారుస్తాడు. ప్రతి పరిస్థితి మారుస్తాడు. నీ ఆరోగ్య స్థితి మారుస్తాడు, నీ మానసిక స్థితి మారుస్తాడు, నీ యొక్క వ్యాపారంలో ఉన్న పరిస్థితి మారుస్తాడు, నీ కుటుంబంలోని స్థితిగతులు మారుస్తాడు, ఆధ్యాత్మికంగా నిన్ను నిలబెడతాడు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మ్యాజిక్ ఏంటంటే యేసయ్య నీ జీవితంలోకి రావడమే. దట్ ఇట్ సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప మార్పులు యేసయ్య అడుగు పెట్టగానే జరుగుతాయి. చాలా మందికి అది అర్థం కావట్లేదు. ఎందుకండి దేవుడు, ఎందుకండి మతము, ఎందుకండి రూల్స్, ఎందుకండి ఇంత కష్టము, ఎందుకండి ఇంత కట్టుదిట్టంగా ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండాలి, ఇన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటున్నావు కానీ నీకు తెలియట్లేదు. as soon as Jesus walks into your life is going to be prosperous. యేసయ్య నీ జీవితంలోకి రాగానికి అది కష్టమైన ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి ఆయన అడుగు పెట్టిన తర్వాత అన్ని పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త ఈ ప్రాబ్లంను డీల్ చేసిన విధానము చాలా చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఆ పట్టణ ప్రజలు ఏం చెప్పారంటే, ఈ పట్టణంలో ఉన్న నేల చాలా నిస్సారంగా ఉంది. నిస్సారంగా ఉందంటే అర్థం ఏంటంటే మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కానీ ఫలాలు రావట్లేదు. పంటలు వేస్తున్నాం కానీ సరిగ్గా దిగుబడి రావట్లేదు. ఏదో మొక్కలు పెరుగుతున్నట్లు ఉన్నాయి కానీ వాటిలో లైఫ్ లేదు. చూడండి, కొన్ని మొక్కలు మనం గమనించినట్లయితే అవి ఫుల్గా గ్రీనరీగా లేకపోతే మంచి పచ్చ కనబడవు. అవి ఏవో బేర్లీ సర్వైవింగ్, ఉన్నాం కాబట్టి ఉన్నాము, ఇక్కడ వేశారు కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నాము అన్నట్లు ఉంటాయి. కొన్ని మొక్కలు మనం కొన్ని కుండీల్లో వేసుకుంటూ ఉంటే అది పూల మొక్క అయినప్పటికీ దాని పూలు రావు. ఎందుకంటే దానికి సరైన అందాల్సినవి ఎరువులు దానికి అందక. కొన్ని ఫలాలు ఇచ్చే చెట్లు కూడా
బేర్లీ దే ఆర్ ఫ్రూట్ఫుల్. వాటికి ఫలాలు ఏమి కూడా కనిపించవు, ఏదో ఉన్నాయి అన్నట్లు ఉంటాయి, చనిపోకుండా బ్రతుకుతున్నాయి అన్నట్లు ఉంటాయి, కానీ వాటి నుండి ఫలాలు రావు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు దగ్గర ఎరువేయండి అని చెప్పాడండి. ఈ సమస్యను ఎలీషా ప్రవక్త హీ డెల్ట్ ఇట్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ నుంచి ఈ సమస్యను ఎలీషా ప్రవక్త సాల్వ్ చేయడానికి పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కొక్క మొక్క దగ్గరికి ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఉప్పేయడము అది కాదండి. ఎలీషాకు తెలుసు, నీళ్లు బాగుపడితే ప్రదేశం బాగుపడుతుంది, నీళ్లు బాగుపడితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, నీళ్లు బాగుపడితే ఈ పరిస్థితులు లేకపోతే ఈ పట్టణం అంతా సస్యశ్యామలం అవుతుంది అని ఎలీషాకు తెలుసు. యేసే కూడా అదే అంటున్నాడు, నీ మాటలు మార్చు అనట్లా ఏసే. ఫస్ట్ ఏసయ్య నువ్వు చేసే పనులు మార్చు, అది చేయదు ఇది చేయదు అవన్నీ కాదు. ఏసే ఫస్ట్ ఏమంటున్నాడంటే నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు తెలుసు మన హృదయం ఆయనకి ఇస్తే ఇక్కడ నుండే కదండి అన్నీ స్టార్ట్ అయ్యేది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు కదా, కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు. కంప్యూటర్తో పనిచేసే వాళ్ళకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఏమొచ్చినా అది స్క్రీన్లో నుంచి రావడానికి మెయిన్గా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారండి, సిపియు అంటారు. అది చాలా ముఖ్యమైన పని చేస్తుంది. ఇప్పుడు మన దేహానికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏంటంటే ఇది. కొట్టాలన్నా ఈ చేతికి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే, అవునా కాదా? ఏదైనా ఒక పని చేయాలి, ఒక సరైన పని చేయాలన్నా, ఒక తప్పుడు పని చేయాలన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచే. ప్రాసెసింగ్ అంతా అయ్యేది ఇక్కడ, ఇన్పుట్లు అవుట్పుట్లు అన్నీ ఇక్కడ నుంచి వస్తాయి. అందుకనే యేసే అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. ఆయనకు నువ్వు చోటిస్తే, ఆయనకు నువ్వు స్థానం ఇస్తే చాలా సింపుల్గా చాలా ఈజీగా నీ లైఫ్లో ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ యేసే తొలగించేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఉప్పు నా నీటిలో కలిపాడో ఆ ప్రాంతం అంతా సారవంతం అయిపోయిందంట, ఆ నేల సారవంతం అయిపోయింది. అంత మాత్రమే కాదు, అక్కడున్న నీరు కూడా విషపూరితమైన పదార్థాలు ఇక నీటిలో లేవంట. దట్ ఫైనల్ వర్డ్స్ చూడండి, 22వ వచనం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. మేము ఇజ్రాయెల్ వెళ్ళాము చాలా సంవత్సరాల క్రితం, కుటుంబంగా ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. సో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం మాకు చూపించారండి. ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఆ వాటర్ స్ప్రింగ్ దగ్గర ఆ ఉప్పును కలిపారో, అంటే ఆ పట్టణానికి అంతా వాటర్ ఒక సోర్స్ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర నుంచి నీరు మొత్తం ఆ పట్టణానికి అంతా సరఫరా అవుతుంది. సో ఆ నీటి ఊట దగ్గర ఎలీషా ప్రవక్త ఉప్పు కలిపాడు. సో ఇక్కడ నీళ్లు బాగా అయిపోయాయి. సో వెళ్ళే నీళ్ళన్నీ కూడా విషం వ్యర్థ పదార్థాలు లేకుండా వారికి ఆరోగ్యకరంగా, ఆ తర్వాత పంటలు బాగా పండడానికి మంచి ప్యూర్ వాటర్, క్లీన్ వాటర్, హెల్దీ వాటర్ ఆ ప్రాంతం అంతటికి సప్లై అయింది. ఆ వాటర్ స్ప్రింగ్ ఇప్పటికీ ఉందండి. ఎలీషా ఎక్కడైతే ఆ ఎరికో పట్టణంలో ఆ నీటిని బాగు చేశాడో ఉప్పు కలిపి, అది ఇప్పటికీ ఉంది. ఆ ఎరికో పట్టణంలో అప్పటి నుండి ఇప్పటి వరకు నో వాటర్ కంప్లైంట్స్ అంటండి. హల్లెలూయా. చూడండి, మనం కొన్నిసార్లు మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి మనం రిపేర్ చేయిస్తాం. రిపేర్ చేయించినప్పుడు ఏ మెకానిక్ అయినా ఇప్పుడు నేను బాగా చేశాను కాబట్టి ఇంకెప్పుడు రిపేర్లు రావని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అంత కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు. ఎందుకంటే మెషిన్ వాడే విధానము, మెషిన్ ఉపయోగించే విధానాన్ని బట్టి ఎప్పుడైనా పాడవచ్చు, ఎప్పుడైనా రిపేర్స్ రావచ్చు. మన జీవితంలో కూడా ఒకవేళ మనుషుల దగ్గరకు వెళ్ళి నువ్వు రిపేర్ చేయించుకోవాలని, నీ ప్రాబ్లం ఫిక్స్ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు వెళ్ళి చేసే ప్రయత్నాల వలన, లేకపోతే ప్రజల సహాయంతో జరిగే పరిస్థితుల వలన నీ సమస్య అప్పటికప్పుడు ఫిక్స్ అయినట్లు కనిపించినా మళ్ళీ ప్రాబ్లం రికర్ అవ్వచ్చు, మళ్ళీ అదే సమస్య రావచ్చు. కానీ దేవుని దగ్గరకు వెళ్ళి ఎలా అయితే ఉప్పు దేవుని సన్నిధికి సాదృశ్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నామో, దేవుడు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీకు వచ్చిన సమస్య మళ్ళీ 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 రాదు, వస్తుందని భయం కూడా నీకు అవసరం లేదు. హల్లెలూయా. కొంతమందికి సమస్య నుండి బయటపడతారు కానీ అదొక భయం ఉండిపోద్ది. మళ్ళీ వచ్చేస్తుందేమో, మళ్ళీ అదే జరుగుతుందేమో, జరిగిన కీడే మళ్ళీ సంభవిస్తుందేమో, ఇప్పుడు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నానో అదే సమస్య మళ్ళీ మా ఇంట్లోకి ఏదో ఒక విధంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో అనే ఆలోచన నీ మనసులో ఉన్నట్లయితే, ఎలీషా భక్తుడు చేసిన ఈ అద్భుత కార్యమే నీ జీవితానికి ఒక చక్కని ఎంకరేజ్మెంట్.
నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి చేదు అనే మాట నూతన నిబంధన గ్రంథంలో కూడా కొన్ని వచన భాగాలు మనం గమనించగలం. ఆ మాటలు కూడా ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గివింగ్ యు అ కాషన్. జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అని ఎక్కడైనా బోర్డు చూస్తే నిజంగా జాగ్రత్త పడాలి. అజాగ్రత్తగా ఉంటే మనకే ప్రమాదం. కరెంటు వైర్లు ఉన్నాయి, జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్క ఉన్నది జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిపోయామంటే కరిసేస్తుంది, అవునా కదా? జాగ్రత్త అని కొన్నిసార్లు ఒక బోర్డు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనుషులు జాగ్రత్త అని చెప్తేనే మనం జాగ్రత్త పడాలి. దేవుడు జాగ్రత్త అని చెప్తే వీ హ్యావ్ టు బి మోర్ కాషియస్. ఇంకెక్కువ మనం శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీలో చేదైన వేరు ఏదైనా మొలిచి. మనలో కూడా చేదైన వేరు మొలుస్తుందంట. చేపలలో, ఫిషెస్లో వంట చేసే వాళ్ళకి, స్త్రీలకు తెలుసు, చేదు కట్టు అని ఒకటి ఉంటుందంట కదండి. చేదు కట్టు అని ఒకటి ఉంటుందంట ఫిష్లో. సో ఫిష్ కర్రీ వండేటప్పుడు అది ఎంత పెద్ద ఫిష్ అయినా, ఎంత టేస్టీ ఫిష్ అయినా, ఒక చాలా కాస్ట్లీ పులస లాంటి చేప అయినా, ఆ చేదు కట్టు తీయకపోతే కర్రీ మొత్తం చేదైపోద్ది. అర్థమవుతుందండి? ఫిష్లో అంతా తినచ్చు కానీ చేదు కట్టు మాత్రం తినకూడదు, చేదు మాత్రం తీసేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అంత బాగానే ఉన్నావు, నువ్వు దేవుళ్ళో ఎదుగుతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు, దేవుని కొరకు వాడబడుతున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావు, కానీ నీలో ఒకవేళ చేదైన వేరు మొలుస్తుందేమో, జాగ్రత్త పడు. అది రావచ్చు, ఇట్ కెన్ స్ప్రింగ్ ఫోర్త్. నువ్వు దాన్ని తీసి బయట పడేయాలి. అర్థమవుతుందండి? కొంతమంది బయటకు బాగానే నవ్వుతా, మంచిగా ప్లెజెంట్ ఫేసెస్తో దేవదూతలాగా తిరుగుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చేదైన వేరు, దట్ రూట్ ఆఫ్ బిటర్నెస్, చేదైన వేరు. చేదైన వేరు అనేది పైకి కనబడదు. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. లోపల చిన్నగా వేరు పెరుగుతుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ స్ప్రింగ్ ఫోర్త్ కదండి. ఇప్పుడు ఏ మొక్క అయినా సరే ముందు భూమిలో అది వేరు కిందకి వెళ్ళి లోపల పెరుగుతూ ఉంటుంది. అల్టిమేట్గా ఖచ్చితంగా ఒకరోజు పైకి షూట్ బయటకి. కొంతమంది అనుకుంటారు, నా లోపల చేదైన వేరుంది కానీ ఎవరికి తెలియదు కదా అనుకుంటారు, కానీ బయటకు వస్తుంది అది. అర్థమవుతుందండి? వన్ డే విల్ కమ్. గుడ్డు లోపల ఆ పిల్ల పెరుగుతూ ఉంటుంది కదండి. కోడి పిల్ల తీసుకోండి, బాతు పిల్ల తీసుకోండి, పెరుగుతుంది. ఒక రోజు మాత్రం పెరిగిన పిల్ల అందులోనే కూర్చోదు, ఏమవుతుంది బయటకి. కొన్నిసార్లు అనుకుంటే చేదైన వేరు ఉంటాయంటే ఎవరికి తెలియదు, నా భర్తకి తెలియదు, నా పిల్లలకి తెలియదు, సంఘ కాపర్లకు తెలియదు, ఎవరికి తెలియదు. నా లోపల ఉంది కదా, ఐఎమ్ మేనేజింగ్ సంహౌ. నేను ఎలాగో ఈ చేదైన వేరును నా లోపల ఉంచుకున్నానా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ లోపల చేదైన వేరు మొలిచి నిన్ను కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో, దేవుని కృపకు నీవు దూరమైపోతావేమో. ఈ చేదైన వేరు చాలా డేంజర్ అంటండి. దేవుని వాక్యం చెప్తుంది, నీలో బిటర్నెస్, చేదు ఎప్పుడు వస్తుంది చెప్పాలి. చేదైన కాకరకాయ కూర తింటే చేదు వస్తుందా అండి? అది భౌతిక పరమైన చేదు. మరి ఆత్మ సంబంధంగా చేదు అంటే ఏంటి? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద నీకేమొస్తుంది? బిటర్నెస్ కదా. ఎవరైనా నిన్ను మోసం చేశారు, కొంతమంది నమ్మించి మోసం చేసేస్తారు, నమ్మించి. గడిచిన వారంలో చెన్నై ప్రాంతానికి విమెన్స్ మీటింగ్ కొరకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి మంచి విశ్వాసినని చెప్పాడు, అందరికీ మేలు చేస్తానని చెప్పాడు, మమ్మల్ని 35 లక్షలు ముంచేశాడండి. ఎన్ని లక్షలంట? 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షలు కాదు, 35 lakhs ముంచేసి నాకేం తెలీదు, నేనేం చేయలేనని పారిపోయాడంటండి. ప్రేమించిన వ్యక్తిగా నటించాడు, నమ్మకస్తుడుగా నటించాడు, భక్తిపరుడుగా నటించాడు, కానీ పెద్ద స్కామ్ చేసి 35 లక్షలు ముంచేసి
కొన్నిసార్లు నమ్మించి మోసం చేయబడినప్పుడు, మోసగించబడినప్పుడు మన లోపలికి ఏమొస్తుంది? చేదైనా. ఎవరినో హృదయపూర్వకంగా ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనల్ని పక్కన పెట్టేస్తారు, లేకపోతే వాళ్ళు మనల్ని బాధ పెడతారు, వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు, వారు మన మీద తప్పుడు మాటలు వెళ్ళి అందరికీ చెప్తా ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుందండి? మన హృదయంలో ఒక చేదైనా వేరు. అన్యాయం చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు, లేకపోతే ఇతరుల చేత తప్పుడు మాటలు మనం భరించినప్పుడు, కొన్నిసార్లు మన ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కూడా ఒక చేదు అనుభవం కదా, లూసింగ్ అ లవ్డ్ వన్. ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు కూడా హృదయంలో బాధ పోదది. ఈ చేదు మన లోపల ఉంటే దేవుడు అంటున్నాడు, చేదైన వేరు నీలో అలా ఉంచేసుకుంటే నువ్వు దేవుని కృపకు దూరము అయిపోతావు. దేవుని కృప అది మన జీవితానికి ఎసెన్షియల్, ఇట్స్ నాట్ ఆప్షనల్. దేవుని కృప ఉంటే ఉండనియండి, లేకపోతే లేదు అనడానికి లేదండి. సూర్యకిరణాలు ఆప్షనలా లేకపోతే ఎసెన్షియలా చెప్పండి? సూర్యకిరణాలు దేహం మీద పడకుండా అలాగ చీకటి గదుల్లో ఉండిపోతే కొన్ని రకాలైన స్కిన్ డిసీజెస్ వచ్చి ఈవెన్ లెప్రసీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. పాతకాలంలో కొంతమందికి వారు ఇచ్చే శిక్ష ఏంటంటే, చీకటి గదుల్లో జైల్స్లో పెట్టేస్తే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత లెప్రసీ వచ్చేసి చనిపోతూ ఉండేవారు, కుళ్ళి కృషించిపోయి. సూర్యకిరణాలు నీకు అవసరం. నీతి సూర్యుడైన దేవుని నుండి వచ్చే ఆ కృప నీకు అవసరం. ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఇట్స్ నీడెడ్, ఆప్షనల్ కాదు. కృప ఉంటే ఉండనియండి, లేకపోతే లేదు, నా టాలెంట్స్ ఉన్నాయి కదా, నాకు బలం ఉంది కదా, నాకు తెలివి ఉంది కదా, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే కాదు. ఏది నీకు శాశ్వతం కాదు. దేవుని కృప మనల్ని నిలబెట్టేది. ఇప్పుడు వాక్యం చెప్తుంది, నీలో ఒకవేళ చేదైన వేరు ఉంటే నువ్వేం మిస్ అవుతావంటే దేవుని కృపను. ఇప్పుడు దేవుని కృప ముఖ్యమా, చేదైన వేరు ఉంచుకోవడం ముఖ్యమా? చెప్పండి. కొంతమంది చేదైన వేరు నా దగ్గరే పెట్టుకుంటానండి, నేను ఎవరికి ఇవ్వనండి, ఎవరిని బయటకు తీయనివ్వనండి అంటే దేవుడు అంటాడు, ఇఫ్ యూ డోంట్ అప్రూవ్ ఇట్, దాన్ని వేర్లతో బయటకు లాగి పడేయకపోతే నువ్వు బాగుపడవు అంటున్నాడు దేవుడు. నీ ఇష్టం. కొన్నిసార్లు డాక్టర్ అంటారు, ఇది ఆపరేషన్ అవ్వాలమ్మా, తప్పదు, ఆపరేషన్ అయితేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఆపరేషన్ అవ్వకపోతే ఇబ్బంది. అంటే కొంతమంది అంటారు, అమ్మో ఇలాగైనా చనిపోతాం కానీ ఆపరేషన్ మాత్రం వద్దండి అంటారు. అవునా కదా? దేవుడు అంటున్నాడు, ఆ చేదైన వేరు తీయాల్సిందే. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్ మే బీ పెయిన్ఫుల్ ఫర్ యూ, బట్ యూ హ్యావ్ టు గో త్రూ. నువ్వు వెళ్ళాల్సిందే. ఆ ప్రొసీజర్ గుండా నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ప్రొసీజర్ గుండా నువ్వు వెళ్ళాలి. నేను చెప్పాను కదండి నా సాక్ష్యం, ఈ సంవత్సరం మార్చి నెలలో ఐ వాజ్ గోయింగ్ త్రూ హ్యూజ్ పెయిన్. కడుపు నొప్పి చాలా ఇబ్బంది పెట్టేది. నిలబడి వాక్యం చెప్తే ఇబ్బంది, ఆరాధన చేయాలంటే ఇబ్బంది, ఎవరైనా వస్తే వారికి ఇంట్లో వంట వడ్డించాలంటే ఇబ్బంది, పరిచయం చేయాలి, ఇది అన్నిటికీ ఇబ్బందే. లాస్ట్కి డాక్టర్లు అన్నాను, ఆపరేషన్ చేయించుకుంటే చాలా హెల్దీ అవుతావమ్మా. అమ్మో ఆపరేషనా? దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదన్నారు. చేయించుకున్నా. ఇట్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, అంత ఈజీ కాదు. కానీ ఈరోజు పెయిన్ ఫ్రీగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నొప్పి నుండి నేను విడుదల పొందాను. ఇక నొప్పి లేదు, బాధ లేదు. దేవుడు అంటున్నాడు, చేదైన వేరు నీలో డెవలప్ అయింది, నన్ను తీసేసేటప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నీకు రివెంజ్ తీర్చుకోవాలనిపిస్తుంది, పగ తీర్చుకోవాలనిపిస్తుంది, మాటలు అనాలనిపిస్తుంది, వాళ్ళ మీద కష్టం అలాగే హృదయంలో మోసుకుంటూ తిరగాలనిపిస్తుంది నీకు. యు ఫీల్ లైక్ ఇట్స్ యువర్ రైట్, జన్మ హక్కు అనుకుంటారు కొంతమంది. అవునా? పగ తీర్చుకోవడం నా జన్మ హక్కు అండి. వేరే వాళ్ళ నోటి నిండా నోరార తిట్టడం నా జన్మ హక్కు అండి. దేవుడు అంటున్నాడు, వద్దు, నా పని అది. పగ తీర్చడము, బుద్ధి చెప్పడం నా పని, నా బిడ్డలు నిలబెట్టడం నా పని, నేను చూసుకుంటా. మిమ్మల్ని నిలబెట్టేది నేను, మీ పక్షంగా వ్యాజ్యం ఆడేది నేను, మీ పక్షంగా పగ తీర్చుకునేది నేను. నువ్వు వదిలే, నువ్వు చేదైన వేరు తీసి పక్కన పడే అంటున్నాడు. హల్లెలూయా. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం ఆశీర్వాదాలు పొందుకోవాలని వస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు తీసేయాల్సింది బయట తీసి పడే. ఇఫ్ యూ రిమూవ్ ద బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్, గాడ్ విల్ ఫిల్ యువర్ లైఫ్ విత్ బ్లెస్సింగ్. బిటర్నెస్ అంతా లోపల పెట్టుకొని ఆశీర్వదించి అంటే దేవుడు అంటాడు, అసలు చోటు లేదంటాడు. హార్ట్ ఫుల్, అక్కడ మెమరీ ఫుల్ అంటది కదండి, చూసారా? కంప్యూటర్ మెమరీ ఫుల్ అంటది, ఫోన్ అంటది స్టోరేజ్ ఫుల్ అంటది. ఫోటోలు ఎక్కువైపోయినాయి, వీడియోలు ఎక్కువైపోయినాయి, వాట్సాప్ మెసేజ్లు ఎక్కువైపోయి డిలీట్ చేయి. నీ లోపల బిటర్నెస్ ఎక్కువైపోయింది. దేవుడు అంటాడు, ఆశీర్వాదం అయినా పంపిద్దామన్నా అక్కడ స్థలం లేదు నీ జీవితంలో, ముందు ఖాళీ చేసుకో అంటున్నాడు.
దేవుని యొక్క కృపను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరేదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. చేదైన వేరు అపవిత్రపరుస్తుందంటండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నాలో వేరే వాళ్ళ మీద కష్టం ఉంటే డస్ ఇట్ మ్యాటర్ టు గాడ్? దేవుడు అది పట్టించుకుంటాడా? అది దేవునికి సంబంధించిన విషయం కాదు కదా, నాకు సంబంధించిన విషయం అనుకుంటాం కొంతమంది. దేవుడు అంటున్నాడు, ఆ చేదైన వేరు మొలవడం వల్ల నీలో అపవిత్రత ప్రారంభం అవుతుంది. అర్థం కావట్లే. ఎందుకంటే ఈ చేదైన వేరు ముందు కోపంలాగా స్టార్ట్ అవుతుందండి, అవునా కదా? ఎవరి ద్వారా అయినా మోసగించబడ్డాము, ఎవరి ద్వారా అయినా అన్యాయం చేయబడ్డాము, ఎవరి ద్వారా అయినా నీవు యు హ్యావ్ లాస్ట్ సంథింగ్ ఇన్ లైఫ్, నీ జీవితంలో ఏదో కోల్పోయావు ఎవరి వల్లనో. సో మన లోపల ఫస్ట్ చేదైన వేరు ఎట్లా మొలుస్తుంది అంటే ముందు కోపంతో స్టార్ట్ అవుతుంది, అవునా కదా? కొంతమంది ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ ఆ ప్యాన్ వేడెక్కిపోయి ఉంటుంది కదా స్టవ్ మీద, దోశల ప్యాన్, అలాగే ఉంటారు. దాని మీద ఏం పడినా మాడిపోద్ది అంతే. ఉండాల్సిన టెంపరేచరే ఉండాల. ఎక్సెస్ అయిపోతే దోశలు రావు, ఏమి రావు, చపాతీలు రావు, మొత్తం అన్ని మాడిపోతూ ఉంటాయి. నీ వలన ఎవరికి ఉపయోగమో ఉండదు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనులు అనే టైటిల్ ఎవరికి ఇష్టం అండి? ఎవరికి ఇష్టం లేదు, అవునా? బుద్ధిమంతులు, జ్ఞానవంతులు అంటే ఆ టైటిల్ చాలా బాగుంటుంది. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుందండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఇలా కదపగానే కోపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందండి? వాట్ వీఆర్ ఫిల్డ్ విత్ ఇస్ వాట్ కమ్స్ అవుట్. మన లోపల ఏం నింపుకున్నామో అదే బయటకు వస్తుంది. నీలో దేవుని ప్రేమ నిండి ఉంటే నిన్ను ఎవరొచ్చి కదిలిచ్చినా ఏమొస్తుంది బయటకి? ప్రేమ. నీలో సమాధానం నిండి ఉంటే నిన్ను తోసినా, గుద్దినా, కొట్టినా, తిట్టినా, ప్రేమించినా నీ లోపల నుంచి ప్రేమే బయటకు వస్తుంది. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేయను అంటే అర్థం ఏంటంటే, ఎవరు నీ దగ్గరకు వచ్చినా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపిస్తావు. అదేమి ఎక్స్పీరియన్స్ అంటే ది యాంగర్ ఎక్స్పీరియన్స్. బుద్ధిహీనులు ఆతురపడి కోపపడుదురంట. ఐ థింక్ పాపం ఏదైనా సరే ముందు కోపంలాగా స్టార్ట్ అవుతుంది, అవునా? ఒక మాట రావాలన్నా బయటకి, ఒక భయంకరమైన పని చేయాలన్నా ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ యాంగర్. ఎలా అయితే చూడండి, స్టవ్ వెలిగించేటప్పుడు మనం ఏం వాడతాం? లైటర్ వాడతాం కదా. ఆ చిన్న స్పార్క్ ఆ పెద్ద స్టవ్ని వెలిగించి ఎంత పెద్ద డిష్లో వంట ఉన్నా కూడా మొత్తం కుక్ అయిపోద్ది. ఈ రోజుల్లో ఇగ్నిషన్ స్టవ్స్ వచ్చేయాలండి, జస్ట్ కరెంటుతో ఆన్ చేసేసుకోవచ్చు, లైటర్ అక్కర్లేదు. బట్ చిన్న ఫైర్, చిన్న స్పార్క్, ఇట్ డస్ ద హోల్ వర్క్. దేవుని వాక్యం చెప్తుంది, నీలో కోపం లాగా స్టార్ట్ అవుతుంది, కానీ అది చేదైన వేరులాగా వెళ్ళిపోయి నీ హృదయం లోపల మొలుస్తుంది. మనకు తెలుసు, వేరు ఎంత లోపలికి వెళ్తే చెట్టు అంత పైకి వస్తుంది. వేరుని ఎంతకాలం ఉంచుకుంటే అదంతా స్ట్రాంగ్ అయిపోతాయి, అవునా కదా? కొన్ని రూట్స్ ఉంటాయండి, అవి లోపలికి వెళ్ళే కొన్ని రూట్స్ ఏమో ఇట్లా స్ప్రెడ్ అవుతాయండి. కొన్ని వేర్లు భూమి లోపలికి వెళ్తాయి, కొన్ని వేర్లేమో ప్యారలల్గా అవి పెరిగి పక్కనున్న మొక్కల వేర్లతో ఇంటర్లాక్ అయిపోతాయి. అవి ఇంటర్లాక్ అయిపోవడం వల్ల దీన్ని పైకి తీద్దామంటే రాదండి, ఎందుకంటే ఇది మొత్తం మిగతా చెట్ల వేర్లన్నిటితో పెనవేసుకుపోయింది కాబట్టి. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అనుకుంటున్నావు చిన్న బిటర్నెస్ స్టార్ట్ అయింది, లీవ్ ఇట్ అలోన్, వదిలేస్తాను నేను, తర్వాత చూసుకుందామని. అది లోపల చాలా డెవలప్ అయిపోయి ఇట్ విల్ రీచ్ ఎ పాయింట్ వేర్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అప్రూట్ ఇట్. నువ్వు దాన్ని తీయలేనంత లెవెల్కి వెళ్ళిపోద్ది ఒకరోజు. దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మనమే. చాలాసార్లు అనుకుంటా కోపం నాలో ఉంటే ఎదుటి వాళ్ళకి నష్టం అని. కాదు, నీకే నష్టం. కోపం ఉన్న వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది తెలుసా అండి? అలానే బీపీ ఉన్న వాళ్ళందరికీ కోపం ఉన్నట్టు కాదు, అవునా? నీ బ్లడ్ ప్రెషర్ నువ్వే అనవసరంగా యువర్ పంపింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్ నీలో కోపం తెచ్చుకొని. నీలో కోపం ఉండడం వల్ల నీ లోపల అవయవాలు నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నీ లోపల వేరే వాళ్ళ మీద కోపం మండిపోతూ ఉంటే కొన్నిసార్లు కడుపులో అల్సర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఎందుకు తెలుసా? ప్రశాంతంగా ఉండట్లేదు. యు ఆర్ నాట్ లెటింగ్ ఇట్ గో. కోపం అలా పెట్టేసుకుంటున్నావు.
అందుకే తెలుగులో అంటారు కదా, కడుపులో పెట్టుకోవడం అని. పెట్టేసుకుంటారు కొంతమంది. యూ డోంట్ లెట్ ఇట్ గో. ఏమవుతుంది అది? పెట్టేసుకుంటే అక్కడ చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అయిపోద్ది. అమ్మో నిద్ర పట్టట్లేదండి, అమ్మో లోపల ఏదో నొప్పి వచ్చేస్తుందండి అంటే, నీ లోపల నువ్వు పెట్టుకున్నావు కదా, దట్స్ వాట్ ఇస్ కాజింగ్ ఆల్ ద డ్యామేజ్ అండ్ హార్మ్. నీ లోపల నువ్వు పెట్టుకున్న కోపం, నీ లోపల నువ్వు పెట్టుకున్న క్షమించలేని పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. పక్కన వాళ్ళ సంగతి వదిలే. దేవుడు అంటున్నాడు, చేదైన వేరు మీలో ఏదైనా మొలుస్తుందేమో అని మీరు జాగ్రత్త పడండి. ప్రతి చేదైన వేరుకి సమస్య ఏంటంటే ఉప్పే. హల్లెలూయా. ఆ చేదైన నీళ్లు ఆ ఎరికో ప్రాంతంలోకి వెళ్ళడం వలన ప్రతి ట్రీ డిస్టర్బ్ అయింది. ప్రతి మొక్క సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతుంది, సరిగ్గా ఫలించలేకపోతుంది. నీ జీవితంలో కూడా ఉప్పు లేకపోవడం వలన, దేవుడు లేకపోవడం వలన ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ డిస్టర్బ్డ్. అన్ని దగ్గరలో నీకు ప్రాబ్లమే. ఉద్యోగం స్థలంలో ప్రాబ్లమే, ఇంట్లో భార్య దగ్గర ప్రాబ్లమే, పిల్లల దగ్గర ప్రాబ్లం, ఫైనాన్సెస్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. దేవుడు అంటున్నాడు, లెట్ మీ ఇన్, నన్ను లోపలికి రాని. ఉప్పైన నన్ను నీ జీవితంలోకి రానివ్వు. నా సన్నిధే నీ జీవితంలో అన్ని పరిస్థితులు చక్కబెడుతుంది. హల్లెలూయా.